అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'కథా సుధాపై రమ'. కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనుష రెడ్డి గారు. మరి ఆయుషికి ఎలాంటి ప్రమాదం రాబోతోంది? తన కడుపులో ఉన్న పిల్లలకు కూడా ప్రమాదమా? పూజారి గారు హెచ్చరించిన మాటల్ని అయాజ్ సీరియస్‌గా తీసుకుంటాడా? ఎవరి ద్వారా ఆయుషికి ప్రమాదముంది? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. ఎర్రగా వాతలు పడిన నడుము వేళ్లతో నిమిరి కూలింగ్ జెల్ రాసి, గుండెల దగ్గర వాతలు పడిన ఇన్నర్‌కు అది కూడా తీసి, మ్యాక్సీ వేసి నుదుటన కుంకుమను అడ్జస్ట్ చేసి, ఇద్దరికీ మధ్యలో పడుకుంటాడు అయాస్. ఆయిషి నుదుటి మీద ముద్దిచ్చి, అయాస్ గుడిలో ఆ వ్యక్తి చెప్పిన మాటల గురించే డీప్ థింకింగ్ చేయడం మొదలుపెడతాడతను. ఇటు కృష్ణమూర్తి గారికి, జ్యోతి గారికి కూడా అదే కంగారు పట్టుకుంటే నిద్ర దరిచేరదు. నిద్రలో అయాస్ దగ్గరకు జరిగిన ఆయిషి, అయాస్ గుండెల మీద తల పెట్టుకుంటే తల మీద ముద్దిచ్చి, ఆయిషి ముఖంలోకి చూస్తూ నిద్రకు దూరమవుతాడు అయాస్. తన మీద నిద్రపోతున్న ఆయిషీని చూసి బెడ్ మీదకు చేర్చి తన ఛాతీ మీదున్న ఆయిషీ చేతిని తీసి బెడ్ దిగాడు అయాస్. డోర్ క్లోజ్ చేసుకుని బయటికి నడిచిన అయాస్ కార్ డాష్ బోర్డ్ నుండి సిగరెట్స్ లైటర్ తెచ్చుకొని ఉయ్యాల వైపే నడుస్తాడు. సిగరెట్ వెలిగించి ఆకాశం వైపు చూస్తూ పొగను గాల్లో వదులుతూ ఆయిషీకు ఏ ప్రమాదం ఉందని ఆయన అలా మాట్లాడారు? ఏమై ఉంటుంది? శత్రువులను ఎవరైనా వదిలేశానా? లేక ఆయిషీ ఇంకేదైనా ప్రమాదంలో చిక్కుకుంటుందని ఆయనలా చెప్పారా అని తేలిగ్గా తీసుకోలేని అయాస్ పలు రకాలుగా ఆలోచిస్తూనే వెంటనే 2 సిగరెట్స్‌ను ఊదేస్తాడు. ఈ మధ్య సిగరెట్స్ ఎక్కువగా తాగుతున్నాడని లేట్‌గా రియలైజ్ అయిన అయాస్ ఆయిషీకి తెలిస్తే గోల చేస్తుందని ఉయ్యాల్లో సైలెంట్‌గా పడుకుంటాడు. తల క్రింద చేతులు పెట్టుకొని పొడవుగా ఉన్న కాళ్ళను నేల మీద మోపి చిన్నగా ఉయ్యాలను స్వింగ్ చేసుకుంటూ ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఎప్పటికో అర్ధరాత్రి సమయంలో నిద్రలోకి జారుకుంటాడు అయాస్. తన పక్కన లేని అయాస్ వెచ్చని ఊపిరికి స్పర్శకు స్పష్ట మిస్టర్ ఖాన్ అని ముద్దుగా పిలుస్తుంది ఆయిషి. ఆవులిస్తూ కళ్ళు తెరిచిన ఆయిషి బెడ్ మీద లేని అయాస్‌కు జోయా తల నిమిరి బ్లాంకెట్‌ని కప్పి డోర్ ఓపెన్ చేసుకొని జుట్టుని ముడిపెట్టుకుంటూ బయటికి నడుస్తుంది. ఉయ్యాల్లో నిద్రపోతున్న అయాస్‌ని చూసి కనుబొమ్మలు ముడిచిన ఆయిషి మిస్టర్ ఖాన్ అని దగ్గరికి నడిచి అయాస్ చెంపను తడుతుంది. డిస్టర్బ్ చెయ్యకు ఆయిషి అని అయాస్ కళ్ళు తెరవకుండానే అంటే ఇక్కడెందుకు పడుకున్నావు? నైట్ నాతోనే ఉన్నావు కదా అని అడుగుతుంది ఆయిషి. కళ్ళు తెరిచి తేటగా ఉన్న ఆయిషి మొహాన్ని చూసి పైకి లేచిన అయాస్ నుదుటిన ముద్దిచ్చి నైట్ నీంద్ నహీ ఆయి ఆయిషి అని కళ్ళరుద్దుకుంటాడు అయాస్. ఎర్రగా ఉన్న కళ్ళను చూసి మీకు నిద్ర సరిపోలేదు అయాస్. వెళ్లి బెడ్‌రూమ్‌లో పడుకో అని డిస్టర్బ్ చేయనని చెప్తుంది ఆషి. అని అయాజ్ బెడ్‌రూమ్‌కి నడిచి పడుకుంటూ పాలు తాగి కాసేపు వాక్ చెయ్యి. బ్రేక్‌ఫాస్ట్ అత్తయ్య కానీ, మెయిడ్ కానీ చేస్తుందని చెప్పి కళ్ళు మూసుకుంటాడు అయాజ్. ఏ నేనే చేయకూడదా మిస్టర్ ఖాన్? ఓపికుంటే చెయ్యవే. నీలా నా బేబీ లేజీ అవ్వకూడదని అంటాడు అయాజ్. అయాజ్‌ని కోపంగా చూసి కిచెన్‌కు నడిచిన ఆయిషి తనకు పాలు కాచుకొని తాగి కాసేపు గార్డెన్‌లో అటు ఇటు తిరుగుతూ కుందేలును కాసేపు నిమిరి తిరిగి కిచెన్‌లోకి నడిచి బ్రేక్‌ఫాస్ట్ చేయడం మొదలుపెడుతుంది ఆయిషి. గంట తర్వాత ఫ్రెష్ అయ్యి కాఫీ కప్‌తో అయాస్‌ను నిద్రలేపుతుంది ఆషి. స్ట్రాంగ్ కాఫీ. అందులోనూ భార్య చేతి కాఫీ తన వీక్‌నెస్ కావడంతో థాంక్స్ అని కప్ తీసుకొని అయాస్ బ్యాక్ డోర్ వైపు నడిస్తే వెనకే నడిచిన ఆయిషి ఎందుకీ మధ్య టెన్షన్‌గా కనిపిస్తున్నావు అయాస్ అని అడుగుతుంది. నాకీ టెన్షన్ నువ్వు హెల్తీ బేబీస్‌ను డెలివరీ ఇచ్చి నువ్వు హెల్తీగా రికవరీ అయ్యే వరకు పోదని అంటాడు అయాస్. నా హెల్త్‌కేం బానే ఉంది కదా అయాస్. మీరు ఫుడ్ విషయంలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నారో నాకు తెలుసని అంటుంది ఆయిషి బేలగా. నీకోసమే నేను ఆంక్షలు పెడుతోంది. బేబీ హెల్త్ ఇంపార్టెంట్ ఆయిషి అన్న అయాస్, ఆయిషి భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరికి తీసుకొని, ఇక్కడ తీసుకొనొచ్చినందుకు హ్యాపీగా ఉన్నావు కదే! అని అడిగాడు. ఇదేం పిచ్చి డౌట్. మామూలు హ్యాపీ కాదు. సూపర్ హ్యాపీగా ఉన్నాను. ఇంతకుముందు జోయా మీద బెంగగా ఉండేది. ఇప్పుడు అది రావడంతో అది కూడా పోయింది. కాకపోతే భానును, అత్తయ్య, మామయ్య, అమ్మానాన్నలందరినీ బాగా మిస్ అవుతున్నానని అంటుంది ఆయిషి. నేను నా బేబీని మిస్ అవుతున్నానని అరుస్తున్నానా? పక్కనే ఉంటే మిస్ అవ్వడం ఏంటో? బెడ్ మీద కూడా పక్కనే ఉన్నావా? ఉంటున్నానుగా మిస్టర్ ఖాన్. నేను దేని గురించి అంటున్నానో యూ నో ఇట్ ఐషి. డోంట్ యాక్ట్ ఇన్నోసెంట్. ఇది అడ్డుగా చూపిస్తూ అని పొట్టను వేలితో చూపిస్తూ దూరం పెట్టట్లేదా నన్ను? అని అడిగాడు అయాజ్. నేనేం పెట్టట్లేదు. నువ్వే ప్రెగ్నెన్సీ దూరం, దొండకాయని దూరంగా ఉంటున్నావని ఆయిషి రివర్స్‌లో అయాజ్ మీదకు పోతే చురుగ్గా చూసిన అయాజ్ ఇదే డైలాగ్ నైట్ చెప్పవే. అప్పుడు ఒప్పుకుంటానని చెప్పి ఖాళీ కప్‌ను ఆయిషకిచ్చేసి, మొబైల్ తీసుకొని వచ్చిన కాల్స్‌ను, మెసేజెస్‌ను చూసుకుంటూ బిజీ అవుతాడు అయాస్. నవ్వుకున్న ఆయిషి చెప్తాను నాకేమైనా భయమా ఏంటని కూతుర్ని నిద్రలేపి ఫ్రెష్ చేయించి
ఫ్రాక్ వేసి, పిలకలు వేసి బ్రేక్‌ఫాస్ట్ తినిపిస్తే, "మమ్మ నేను నీకు తినిపిస్తాను మమ్మ" అని అమ్మకు తినిపెడుతుంది బుడ్డది. నా బంగారం అని కూతురి ప్రేమకు ఆయుషి పొంగిపోతే, "జోయా నేను తాతయ్య ఇంటికి వెళ్తున్నానని పరిగెడితే పడిపోతావు జోయా. మెల్లిగా వెళ్ళని" జోయా వెళ్ళే వరకు చూసి, జ్యోతి గారికి కాల్ చేసి, అయాస్ కోసం టిఫిన్ సర్వ్ చేసుకొని అతనికి ఎదురుగా కూర్చుంటుంది ఆయిషి. కనుబొమ్మలు ఎగరేశాడు అయాస్. "ఆపట్టండి అయాస్" అని అయాస్ అనుమతి అడగకుండానే పూరీని కర్రీలో డిప్ చేసి పెడుతుంది ఆయిషి. "ఐ డోంట్ లైక్ డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్స్ ఆయిషి" అని ముఖం చిట్లిస్తూ చెప్పాడు అయాస్. "2 పూరీలు తింటే మీ కండలేమీ కాశ్మీర్‌కి పోవు. ముందు తినండి శ్రీవారు" అని ఆయిషి అయాస్‌కు తినిపించి చీర కొంగుతో పెదాలకు తుడిచేస్తే, "బయటికి వెళ్దాం రెడీ అవ్వని" చెప్తాడు అయాస్. "ఎక్కడికి మిస్టర్ ఖాన్" అని అడుగుతుంది ఆయిషి. "ముందు రెడీ అవ్వు. తర్వాత చెప్తానని" అంటాడు అయాస్. అయాస్‌ని డౌట్‌గా చూస్తూనే ఆయిషి అని బెడ్‌రూమ్‌కెళ్తుంటే "ఏయ్! బ్లాక్ శారీ" అని చెప్తాడు అయాస్. "కేరళలో ఎక్కడి నుంచి బ్లాక్ శారీని తీసుకురాను. ఇదేం బెంగుళూరులో ఉన్న ప్యాలెస్ కాదు. నా వార్డ్‌రోబ్ అసలే కాదని" ఆయిషి గొనుక్కుంటూ బెడ్‌రూమ్‌కి నడిస్తే నవ్వుకుంటాడు అయాస్. బెడ్ మీదున్న పేపర్ బ్యాగ్‌ను చూసి ఓపెన్ చేసి చూసిన ఆయిషకు మెత్తటి బ్లాక్ శారీ విత్ బ్లాక్ సీక్వెన్స్ బీడ్స్‌తో అందంగా కనిపిస్తే డేట్ అని చెప్పొచ్చుగా దొంగ ఖాన్సాబ్ అని ముద్దుగా తిట్టుకుంటూ ఎప్పట్లా కంటే కాస్త శ్రద్ధ పెట్టి మరీ రెడీ అవుతుంది ఆయిషి. ఆయిషి కోసం చూస్తూ జోయాను చూసుకోమని కృష్ణమూర్తి గారికి కాల్ చేసి చెప్పిన అయాస్ వైనాడ్ రోడ్స్‌కు కార్ కండిషన్ చెక్ చేయడానికి షర్ట్ స్లీవ్స్‌ని పైకి లాక్కున్న అయాస్ చిన్నగా వినిపిస్తున్న పట్టీల శబ్దానికి తల తిప్పి చూస్తాడు. షర్ట్ స్లీవ్ బ్లౌజ్ సింగిల్ పళ్ళు మీద వదిలిన చీరకు ముందుకు వేసుకున్న మెస్సీ బ్రైడ్‌కు అయాస్ పెదవులు సాగితే చేతులకున్న బ్లాక్ బ్యాంగిల్స్‌ను చూపిస్తూ ఎలా ఉన్నాయని అడుగుతుంది నవ్వుతూ ఆయిషి. ముందుకొచ్చి నిల్చున్న అయాస్ ఆయిషి చుట్టూ చేతులను తిప్పి మిటికలు విరిచి మాషాఅల్లా! సో ప్రెటీ ఎప్పట్లా అని నవ్వుతాడయాస్. ఆఫ్ ఆఫ్‌డి మిస్టర్ ఖాన్ అని ఆయిషి నవ్వితే తో చలే అని చెయ్యి చాపాడు. అని ఎడమ చేతిని అయాస్‌కు అందించి కుడి చేత్తో కుచ్చిళ్ళు పట్టుకొని నడిచింది ఆయిషి. డోర్ ఓపెన్ చేసిన అయాస్ ఆయిషి కూర్చున్నాక పళ్ళుని ఒడిలో ఉంచి సీట్‌ను వెనక్కి పుష్ చేసి కంఫర్ట్‌గా ఉన్నావు కదా అని అడుగుతాడు. అని ఆయిషి నవ్వితే ఆమె కాటుకు దిద్దిన కళ్ళను చూసి అనవసరంగా బ్లాక్ అని కమిట్ అవ్వకుండా ఉండాల్సిందని తనని తానే తిట్టుకుంటూ కార్‌ని స్టార్ట్ చేస్తాడయాస్. మోచేతుల పైకి షర్ట్ స్లీవ్స్ మడవడం వల్ల నరాలు తేలి, బలమైన చేతులు, ఒక చేతికి కాస్ట్‌లీ వాచ్, చురుగ్గా ఉన్న కళ్ళు, నుదుటి మీద తారాడుతున్న ఒత్తైన సిల్కీ జుట్టును చూసి ఆయిషి గొంతులో గుటక పడితే, మ్యాన్లీగా ఉన్న అయాజ్ రూపానికి మనసు లాగుతుంటే ముందుకు వంగి అయాజ్ బుగ్గకు ముద్దిస్తుంది ఆయిషి. షార్ప్‌గా చూసిన అయాజ్ కనుబొమలు ఎగరేస్తే ముద్దుగా అనిపించినప్పుడు, ముద్దివ్వాలనిపించినప్పుడు అసలు ఆలస్యం చేయకూడదట. వెంటనే ఇచ్చెయ్యాలట. అదే చేశానని పెంకిగా అంటుంది ఆయిషి. చిన్నగా నవ్వుకున్న అయాజ్ అని ఎవరు చెప్పారని అడుగుతాడు. నా హార్ట్ చెప్పిందని ఆయిషి అయాజ్ అందంగా నవ్వేస్తే, హాయ్ నా హార్ట్ స్కిడ్ అయ్యి ఎక్కడో పడిపోయింది. నువ్వేమన్నా చూసావా అయాస్? అని అడుగుతుంది ఆయిషి. బొటనవేలుతో నుదురు రుద్దుకుంటూ స్టాప్ టీజింగ్ మీ ఆయిషి అని నవ్వాడు అయాస్. ఐ యామ్ సీరియస్ మిస్టర్ ఖాన్. అయినా అమ్మాయిలు నవ్వితే పువ్వు వికసించినట్టుగా ఉంటుందని, పండు వెన్నెలలాగా ఉంటుందని పోల్చి చెప్పారు కానీ, ఒక అబ్బాయి నవ్వితే ఎలా ఉంటుందో చెప్పలేదు. ఎందుకు అయాస్ గారు? అని తన ఇంటెలిజెన్స్ క్వెషన్‌ని అడుగుతుంది ఆయిషి. ఎందుకంటే, ఆ నవ్వు కోసం వెంటపడేది మగాడు కాబట్టి. అలా పోలుస్తూ ఆ కవితలు చెప్పనోడు కూడా ఆడదాని అందానికి పడిపోయి బానిసయ్యుంటాడు కాబట్టి అన్న అయాస్ కార్‌ను స్లో చేస్తే ఎదురుగా ఉన్న సముద్రాన్ని చూస్తూ ఇక్కడికెందుకు తీసుకొనొచ్చాడని అడుగుతుంది ఆయిషి. ఎ స్మాల్ డేట్ విత్ మై హాట్ వైఫ్ అని కార్‌ను ఒక చోట పార్క్ చేసి ఆయిషి కోసం డోర్ ఓపెన్ చేస్తాడు అయాస్. అయాస్ చేతిని పట్టుకొని కిందకు దిగిన ఆయిషి చుట్టూ కనుచూపు మేర ఎవరూ కనిపించరు. వైట్ క్లాత్‌లో టెంట్‌లా వేసి మధ్యలో ఒక టేబుల్ దానికి ఎదురెదురు కుర్చీలు కనిపిస్తే ఆశ్చర్యంతో అయాస్‌ని చూసింది ఆయిషి. పట్టించుకోవట్లేదని ఏడ్చావు కదే! బాగా పట్టించుకుంటాను ఇక నుంచి పద. ఆయిషి చేతిని పట్టుకొని టేబుల్ వరకు పరిచిన గులాబీ రెక్కల మీద నడిపిస్తాడు అయాస్. కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా కూర్చున్న అయాస్ ఆయిషి చేతిని పట్టుకొని ఈ రోజు నాకు చాలా స్పెషల్ అదేంటో తెలుసా? అని సూటిగా ఆమెనే చూస్తాడు అయాస్. ఏం స్పెషల్? మీ ముద్దుల కూతురు ఫస్ట్ టైమ్ పాకిన రోజా? లేక ఫస్ట్ టైమ్ డాడీ అని పిలిచిన రోజా? అని అడిగింది ఆయిషి. మనిద్దరి ప్రైవేట్ స్పేస్‌లో జోయాని తీసుకొచ్చి నీ కుళ్ళుని చూపించకు కానీ నేనే చెప్తానని చైర్ నుంచి పైకి లేచిన అయాస్ ఆయిషి కళ్ళను మూసేస్తాడు. మిస్టర్ ఖాన్ అని ఆయిషి కంగారుగా అంటే డోంట్ షౌట్ జస్ట్ రిలాక్స్ అని ఆయిషి చెయ్యి పట్టుకొని పైకి లేపిన అయాస్ ఆమె నడుము చుట్టూ చేతులేసి ఆయిషి చేతులను తన భుజాల చుట్టూ వేయించుకుంటాడు అయాస్.
ఆయుషిని దగ్గరికి పొదుపుకొని సరిగ్గా పిడికిట్లో సరిపోయిన నడుముకి అదంటే చాలా ఇష్టం నాకని అంటాడు అయాస్. బాగా చూసుకోండి ఇప్పుడే. మళ్ళీ షేప్ ఔట్ అయిపోయిందని ఆయుషి వెక్కిరిస్తే ఆఫ్టర్ డెలివరీ సేమ్ కొలతలు, సేమ్ ఫిగర్ మెయింటైన్ చేయకపోతే తోలు తీస్తానని అంటాడు అయాస్. అప్పుడు కథ అప్పుడు చూసుకుందాం కానీ ఇప్పుడెందుకు నన్ను ఉన్నట్టుండి ఈ బీచ్‌కి తీసుకొనొచ్చావు అయాస్ అని ఆత్రం తట్టుకోలేక అడిగింది ఆయుషి. నిట్టూర్చి ఆయుషి చెవి దగ్గర లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో తెలిసింది ఈరోజే. గ్రీన్ బోని మల్లెపూలతో నవ్వుతున్న నిన్ను చూసిన క్షణం నాకింకా గుర్తుంది. ఆ క్షణం నా ప్రపంచం ఆగిపోయిందని ఆయిషీ మెడ వంపుల్లో పెదవులను అదుముతాడు అయాస్. అప్రయత్నంగా ఆమె రెప్పలు మూతలు పడితే, ఎప్పుడు చూసారని ఆశ్చర్యంతోటే అడుగుతుంది ఆయిషీ. అమ్మవారి టెంపుల్. గ్రీన్ కలర్ లంగా ఓణిలో జడ అల్లుకొని, ఫ్లవర్స్ పెట్టుకుని ఎంత ముద్దుగా కనిపించావో తెలుసా? తెలుగమ్మాయిని చూసిన ఫీలింగ్ కలిగింది. ఏకాదశి రోజు అని తల్లి దగ్గరుండి డిజైన్ చేయించిన లంగా ఓణిలో రెడీ అయిన తను గుడికి వెళ్ళడం గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుకున్న ఆయిషీ, కానీ మీరు టెంపుల్ వెళ్లరు కదా అని అడుగుతుంది. టెంపుల్ బయట పార్కింగ్ ఏరియాలో చూశాను. ఆహిల్ కోసం వెళ్తుంటే కార్ దిగుతూ నువ్వు కనిపించావు. చూడగానే ఇంట్రెస్టింగ్ అనిపించి ఇంకాసేపు ఆగి నువ్వు గుడి లోపలికి వెళ్ళే వరకు చూసి నేను వెళ్ళిపోయాను. నీ పక్కన మావయ్యని చూసేదాకా నువ్వు జయవర్ధన్ అంకుల్ కూతురువని తెలియదని చెప్తాడయాస్. మరి డార్జిలింగ్‌లో చూసింది? అది సెకండ్ మీట్ అనుకుంటా. బట్ ఇట్ వాస్ ఎ యాక్సిడెంటల్. ఫ్రెండ్స్‌తో చూసిన నేను వెకేషన్ కోసం వచ్చావనుకున్నాను. తర్వాత నిన్ను వర్క్ సిట్యుయేషన్‌లో చూడాల్సొచ్చింది. అప్పటికే నీ మీద నాకు పేరు పెట్టని భావం నిండిపోయి ఉండడం వల్ల ముందు వెనక ఆలోచించకుండా నిన్ను చూసి నీతోనే ఉన్నాను ఆయిషే. ఇంక చాలయ్యాస్. చెప్పకు గతంలో నేను చేసిన తప్పే గుర్తొచ్చిన ప్రతిసారి నాకు నేను ఒక ఫూలిష్ గర్ల్‌లా అనిపిస్తాను. ఐ యామ్ ఎ స్టూపిడ్. కళ్ళ ముందు మీరున్నా గుర్తించలేని స్థితిలో కళ్ళు మూసుకుపోయి ఉన్నానని బాధగా అంటుంది ఆయిషి. ఏయ్! మన హ్యాపీ మూమెంట్‌ను స్పాయిల్ మత్ కర్నా ఆయిషి అని దగ్గరకు తీసుకుంటాడు అయాస్. మీరు సేవ్ చేయకపోతే నేను ఈరోజు అయాస్ చూసిన చూపుకి ఆయిషి మాటను మింగేస్తే ఇంకోసారి ఇలాంటి వర్డ్స్‌ని నీ నోటి నుంచి వస్తే వితౌట్ ఎ సెకండ్ థాట్ కొట్టేస్తాను. బెడ్‌కే అంకితమవుతావు అని అంటాడు సీరియస్‌గా అయాస్. ఇప్పుడు కూడా నీకే కష్టమవుతుంది. నన్ను వి నన్ను విడిచి మీ ముద్దుల ప్రిన్సెస్‌ని చూసుకోవాలి తమరే అని అంటుంది ఆయిషి. నో ప్రాబ్లమ్. నాకు నా భార్య పిల్లల్ని చూసుకోవడం బరువు కాదని అంటాడు అయాస్. ఆయిషి కాళ్ళు లాగుతున్నాయని చైర్‌లో కూర్చుంటే ఆమె ఎదురుగా కూర్చున్న అయాస్ జ్యూస్ గ్లాస్‌ను ముందుకు జరుపుతాడు. గ్లాస్ తీసుకొని తాగుతున్న ఆయిషి చీకట్లో కూడా వెన్నెల వెలుగులో అద్భుతంలా కనిపిస్తున్న నో ప్రాబ్లమ్. నాకు నా భార్య పిల్లల్ని చూసుకోవడం బరువు కాదని అంటాడు అయాస్. ఆయిషి కాళ్ళు లాగుతున్నాయని చైర్‌లో కూర్చుంటే ఆమె ఎదురుగా కూర్చున్న అయాస్ జ్యూస్ గ్లాస్‌ను ముందుకు జరుపుతాడు. గ్లాస్ తీసుకొని తాగుతున్న ఆయిషి చీకట్లో కూడా వెన్నెల వెలుగులో అద్భుతంలా కనిపిస్తున్న నిమ్మలంగా ఉన్న సముద్రాన్ని చూస్తుంది. ఆమె ముందుకు ఒక బాక్స్ జరిపిన అయాస్ నీకోసమే అని చెప్తే ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసిన ఆయిషికు రేర్ పింక్ డైమండ్ రింగ్ కనిపిస్తే దాని షైన్‌కు వెలుగుతున్న ఆయిషి ఫేస్‌ను చూసి నవ్వుతాడు అయాస్. డైమండా? ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ఆయిషి. బ్లా బాక్స్ తీసుకున్న అయాస్ అని ఆయిషి ఎడమ చేతికి తన నిఖా రోజు తొడిగిన రింగ్‌ను చూసి నవ్వి పక్కన వేలికి తొడుగుతాడు. చేతిని కిస్ చేసి ఈ రోజే నిన్ను మొదటిసారి చూసింది, ఆరాధించిందని ఆయిషిని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ చెప్తాడు అయాస్. ఆ పడటం గట్టిగా పడినట్టున్నారు. పెళ్లి వరకు తీసుకొనొచ్చాను కదా అయాస్ గారు అని ఆయిషి అంటే మనమే కదే ఉన్నదిప్పుడు. గారెలు, పూరీలు అవసరం లేదని చైర్ నుంచి పైకి లేస్తాడు అయాస్. 1కి 10 సార్లు చేతికి చూసుకున్న ఆయిషి ఇంత కాస్ట్‌లీ ఎందుకు అయాస్ గారు అని అడుగుతుంది. అవసరమే. నీ కోసం నేను చేసే ప్రతి పనిలో నా ప్రేమని చూడు చాలని చెయ్యి చాపితే అయాస్ చేతికి తన చేతిని అందించి పైకి లేచింది ఆయిషి. దగ్గరకు లాక్కున్న అయాస్ ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అని చెప్తాడు ప్రేమగా. లవ్ యూ టూ మిస్టర్ ఖాన్. యూ ఆర్ మై ఎవ్రీథింగ్. నా స్ట్రెంగ్త్ నువ్వు. నా ప్రాణం నువ్వు. నువ్వు లేని నేను ఊహించుకోలేనని కన్నీళ్లతో ఎమోషనల్‌గా అంటుంది ఆయిషి. డోంట్ క్రై అని ఆయిషి కన్నీళ్లు తుడిచి జుట్టును భుజం వెనక్కి నెట్టి బుగ్గ నిమురుతూ ఇద్దరి నుదుర్లను ఆనిస్తే ముద్దు పెట్టుకోవడానికి ముందుకొచ్చిన అయాస్‌కు ఆయిషి పొట్ట అడ్డొస్తే నవ్వుతూ చూస్తాడు అయాస్. నవ్విన ఆయిషి వీడున్నాడని మర్చిపోయారా మిస్టర్ ఖాన్ అని అంటే లేదులే అని ఆయిషి ముఖాన్ని దోసిలిలోకి తీసుకున్న అయాస్. ఆయిషి పెదవుల్ని నిమిషం ముద్దాడి ఎంగిలి చేసి వదిలితే అయాస్ షర్ట్‌ను గట్టిగా పట్టుకున్న ఆయిషి మళ్ళీ ఇద్దరి పెదాలను ఒకటి చేసి తని సుదీర్ఘ ఫ్రెంచ్ కిస్‌కు శంకుస్థాపన చేస్తుంది. వెనక్కి తిప్పి బ్యాక్ హగ్ చేసుకున్న అయాస్ సముద్రంపై పడిన చందమామ ప్రతిబింబాన్ని చూస్తూ బంప్‌ను నివరగానే అమ్మా నాన్న హ్యాపీ మూమెంట్‌కు లోపల పిండం తిరుగుతుంది. అయాస్ చేతి కింద తెలిసిన తన బిడ్డ స్పర్శకు ఆయిషిని చూస్తాడు.
అయాస్ చేతి మీద తన చేతి నుంచి బేబీ మూవ్ అవుతోందని ఆనందంతో ఎక్సైట్ అవుతుంటే చైర్‌లో కూర్చోబెట్టి ఆమెకెదురుగా మోకాళ్ళపై కూర్చున్న అయాస్ ముందుకు వంగి ముద్దిస్తాడు. కథ ఇంకా ఉంది. మరి అయాస్ ఆయిషీని సంతోషపరుస్తున్న పూజారి చెప్పిన మాటల్ని ఆలోచిస్తూనే ఉన్నాడు. నిజంగా ఆయిషీకి ఎలాంటి ప్రమాదం రాబోతోంది? ఎవరి ద్వారా రాబోతోంది? తన కడుపులో ఉన్న బిడ్డలు సంతోషంగా ఉంటారా లేదా? తరువాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.